హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణవంశీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా సోలో రాయలసీమ బైక్ రైడ్ లో డే 9. లాస్ట్ వీడియో చూస్తుంటే తలకొన వాటర్ ఫాల్స్ నుంచి డైరెక్ట్ గా నేను కాణిపాకంకి వచ్చి ఎక్కడైతే స్టే చేశాను. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం, ఏమేమి చేస్తున్నాం అనేది రైడ్ లో పోతూ అయితే మొత్తం మాట్లాడుకుందాం. సో వినాయకుడిని దర్శించుకొని అరగొండకైతే స్టార్ట్ అవుతున్నాను. సో ఇక్కడ నుంచి అర్ధగిరి అయితే ఒక 12 కిలోమీటర్లు ఉంది. మనం కాణిపాకం అయితే ఎగ్జిట్ అవుతున్నాం ఇంకా. సో అరగొండకైతే వచ్చేసామన్నమాట. అర్ధగిరికి మనం పైకి వెళ్ళాలి, ఇలా అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. సో టోల్ గేట్, 2 వీలర్ కూడా టోల్ గేట్ ఉన్నట్టుంది. ఫోన్పే ఉందా? సో బైక్ టోల్ గేట్ ఒక 10 రూపీస్ తీసుకున్నారు. మన కాడ చేంజ్ ఉండింది. అట్లో ఇలా గుడులకు వచ్చినప్పుడు పక్కా చేంజ్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, నేరేడు చెట్లు. నేను మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు కారులో వచ్చామన్నమాట. అక్కడ కింద పెట్టాం కారు, ఆ చెట్టు కింద. మొత్తం కారు నిండా అయ్యే ఉన్నాయన్నమాట నేరేడుకాయలు. ఇప్పుడు ఆ సీజన్ కానట్టుంది, కానీ అప్పుడైతే కారు పైన అన్నీ నేరేడుకాయలు రాలిపోయి ఉన్నాయి ఈ కోతుల వల్ల. తర్వాత అయితే అన్నీ ఏరుకొని తిన్నాం మేము. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన లగేజ్ ఉంది. ఇక్కడ ఇలాగే వదిలేస్తే కోతులు అయితే గొబ్బు చేస్తాయని అర్థమవుతుంది. అమ్మ, బైక్ ఎక్కడ పెట్టచ్చా? లోపల పోవచ్చా? లోపల కూడా పోవచ్చు అంట. ఇంకా ఈ టెంపుల్ చరిత్ర గురించి మాట్లాడుకుంటే, రామాయణ కాలంలో లక్ష్మణుడిని కాపాడడానికి సంజీవిని పర్వతాన్ని తీసుకొని వస్తారు కదా ఆంజనేయ స్వామి. ఆ తీసుకొని వచ్చేటప్పుడు భరతుడు బాణం వేస్తే అప్పుడు ఆ పర్వతంలోని సొగ భాగం ఇక్కడ పడుతుందంట. సొగం అంటే అర్థం కదా, అందుకు అర్ధగిరి అని పేరు ఇక్కడ వచ్చిందనమాట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఈ కోనేరులు కనిపిస్తున్నాయి కదా నీళ్లు, ఈ నీళ్లు పైన కొండలో నుంచి వస్తాయన్నమాట. అలా కొండలో నుంచి వచ్చేటప్పుడు అక్కడుండే మూలికలన్నిటినీ తగులుతూ, వాటి వేర్లని తగులుతూ వస్తాయి కాబట్టి ఆ వాటర్కి చాలా పవర్ ఉంటుంది. అవి తాగితే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి అనారోగ్యాలు అయితే రావు అని అయితే నమ్ముతారు. ఇక్కడ ఇంత మహిమ గల గుడి కాబట్టి చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారు ఈ వీరాంజనేయ స్వామిని దర్శించుకునే దానికి. సో ఇంక దర్శనం మంచిగా జరిగింది. కిందకి వెళ్దాం అనుకుంటుంటే ఈ బైకర్ అయితే కనిపించారు. ఈ బ్రో వచ్చి కర్ణాటక నుంచి వచ్చారనమాట ఈ ప్లేసెస్ చూద్దామని. అండ్ ఇన్ ఆంధ్ర ఇట్స్ వన్ స్టేట్ ఓన్లీ, బట్ వీ హ్యావ్ 2 regions. One is called రాయలసీమ and another one is called కోస్తాంధ్ర. సో నౌ ఐఎమ్ రైడింగ్ ఓల్ రాయలసీమ. సో ఇంకా అరకొండ నుంచి రిటర్న్ అయితే అవుతున్నాను నేను. ఇందాకే ప్రసాదం తీసుకున్నాను అనమాట, పులిహోర బ్యాగులో పెట్టుకున్నా. ఎందుకంటే ఇక్కడ కోతులు ఉన్నాయి కదా, అస్సలు తినవట్లేదు. సో ఎక్కడైనా కిందకి వెళ్ళి మంచిగా ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ దగ్గర కూర్చొని అయితే తిందాం అనుకుంటున్నా. దాని తర్వాత డైరెక్ట్గా మదనపల్లి అంటే మనం హార్స్లీ హిల్స్కి వెళ్తున్నాం నెక్స్ట్ ఇంకా. సో ఇదే అనమాట మనం తీసుకున్న పులిహోర. కిందకైతే వచ్చాను, అరగొండ బోర్డు దగ్గర ఉన్నా. సో ఇది తినేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరేస్తాను నేను. సో మదనపల్లి అయితే వచ్చేసాము, అంటే అవుట్స్కట్స్లో ఉన్నాం మనం. ఇంకా 2 కిలోమీటర్స్లో లెఫ్ట్ వెళ్ళాలి మనం హిల్స్కి అయితే. సో ఇంకా మనకి 10 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి అయితే. వెల్కమ్ హార్స్లీ హిల్. పెట్రోల్ 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 మనది నిల్ అయిపోయింది పెట్రోల్. ఇంకా 50 కిలోమీటర్స్ పోద్ది అంతే. సో పెట్రోల్ కొట్టించుకోవడం మేలు. అయ్యా, హెవీ బీట్గా పెట్రోల్ లేదంట. ముందే ఉందా హార్స్లీ హిల్స్కి? అలా ఉంటుంది ఇప్పుడు పైకి ఎనీ టైం అలానా? ఇటు సైడ్ ఎక్కడ ఉందన్నా? ఇక్కడైతే పెట్రోల్ ఉన్నట్టుంది. ఫుల్ ట్యాంక్ కొట్టండి, నేను చెప్తా ఆపమని. సో ప్రతిదీ నోట్ చేస్తున్నా నేనైతే. ఇప్పుడు 1255 రూపాయలు అయింది పెట్రోల్కి. మీకు లాస్ట్లో వీడియోలో చెప్తాను ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది. మనకి ఎటువంటి బ్రేక్స్ అయితే లేవు ఇంకా. లెట్స్ గో టు హార్స్లీ హిల్స్. వెల్కమ్ టు హార్స్లీ హిల్స్ అని ఉంది ఎక్కడైతే. సో ఇక్కడ నుంచి ఇంకా అరౌండ్ 8 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ చెక్ పోస్ట్ వచ్చింది. ఇక్కడ ఏమన్నా ఆపాలనా? ఎంత నైట్ వచ్చిపోయేదానికి ఉండదు కదా? పర్లేదా? అంటే ఫుడ్కి పైన ఉంటుందా, కిందకి రావాలా? ఏ టైం వైపునా? ఓకే. సో అది మ్యాటర్. కింద ఉండే వాళ్ళు ఏదేదో చెప్పారు, కానీ చెక్ పోస్ట్లో ఉండే వాళ్ళు అయితే మీరు ఎప్పుడైనా రావచ్చు కిందకి, ఎప్పుడైనా పైకి పోవచ్చు అని చెప్తున్నారు. ఇంక మనకి మెయిన్ డౌట్ ఏంటంటే స్టేయింగ్. టెంట్ గురించి అడిగాను, టెంట్ కూడా వేసుకోవచ్చు అని చెప్పాడు. సో పైకి అయితే వచ్చేసాము. వెల్కమ్ టు హార్స్లీ హిల్స్. ఇప్పుడు పైకి వెళ్ళాలా, కిందకి వెళ్ళాలా? పైకే వెళ్దాం, తేడా కొడితే కిందకి దిగుదాం. ఇక్కడ బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా, ఈ బస్ స్టాండ్లో టెంట్ వేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే టెంట్ తెచ్చానే కానీ ఒక్కసారి కూడా వాడలేదు. సో ఈరోజైతే ఇక్కడ వేసుకుందాం అనుకున్నా, బట్ ఇక్కడ కొంచెం ఎందుకు రిస్క్ అనిపిస్తుంది నాకు. సో బైక్ అయితే ఎడ పెడుతున్నా. సో ఇదన్నమాట మన రూము.
వాష్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చి ఇది డబుల్ బెడ్రూమ్. యాక్చువల్గా 2 బెడ్స్ ఉన్నాయి, కానీ ఎవరు లేరని నాకైతే ఇచ్చారు అన్న సింగిల్ కాడికి. అండ్ పక్కన ఒక సింగిల్ రూమ్ ఉంది, కానీ దాంట్లో ఫ్యాన్ తిరగట్లేదంట, అందుకే ఈ రూమ్ అయితే ఇచ్చారు నాకు. ఎన్ని బెడ్స్ ఉన్నా మనం పడుకునేది ఒక మూలేలే. అదే అన్న, మీ పేరు అన్న? రమేషా? అన్న పేరు వచ్చి రమేష్. అన్న కాంటాక్ట్ నెంబర్ పెడతాను ఇక్కడ, కావాలంటే కాంటాక్ట్ అవ్వండి హార్స్లీ హిల్స్కి వచ్చినప్పుడు. 807711113110. నేను ఇప్పటి వరకు ఆలోచించింది ఏంటంటే 9 days అయింది, టెంట్ వేయలేదన్నమాట. టెంట్ స్టే చేస్తే బాగుంటుంది, అది కూడా హార్స్లీ హిల్స్ కదా, కొండల్లో చేస్తే బాగుంటుంది అని ఒపీనియన్తో ఉన్నాను. అదైతే వర్కౌట్ అవ్వలేదు. సరే, ఏదైతే ఏమి రూమ్కి అయితే వచ్చాను ఇప్పుడు. సో ఇక్కడికి రావడం వల్ల కూడా ఒక మంచి జరిగింది. ఇందాక రమేష్ అన్న నన్ను చూపించాను కదా, ఆ అన్నకి ఇక్కడ హిస్టరీ బాగా తెలుసు. సో నాకు ఇప్పటిదాకా ఆ హిస్టరీ గురించి చెప్పాడనమాట మొత్తము. సో రేపు వీడియోలో అన్నతోనే మొత్తం ఇక్కడ అసలు ఏంటి, అసలు ఈ కొండ పేరు హార్స్లీ హిల్స్ అంటున్నారు కదా, ముందు దీనికి వేరే పేరు ఉందంట, అవన్నీ రేపు రివీల్ చేస్తాను నేను. అవన్నీ అన్న నోటితోనే చెప్పిస్తాను, ఇంకా బాగుంటుంది వినడానికి మీకు కూడా. సో ఈ రోజుకైతే ఇది ఇంకా బాగా అలసిపోయాం కదా మనము. అండ్ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ ఏదో చపాతీలు ఉన్నాయి, ఒక 2 చపాతీలు తినేసి నేనైతే స్లీప్ వేసేస్తాను, మంచిగా రెస్ట్ తీసుకుంటా. సో మీరైతే ఈ రాయలసీమ రైడ్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఈరోజు డే 9. సో రేపు డే 10లో హార్స్లీ హిల్స్ మొత్తం డీటెయిల్గా చూపిస్తాను మీకోసం. మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకైతే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను నేను. సో సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ రేపు డే 10 వీడియోలో మళ్ళా కలుద్దాం.